హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న శ్రావణ శుక్రవారం మూడో వారం కదా! ఇంకా ఉదయం లేచి ఇల్లు క్లీన్ చేసుకొని, గడపలకు ముగ్గులు పెట్టుకొని, పూజ అయితే చేసుకున్నాను. అమ్మవారికి సింపుల్‌గా పులిహోర నైవేద్యం అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఎప్పుడూ చేయలేదని చెప్పి అత్తయ్య అయితే చేయనివ్వరు. ఇంకా అందుకనే ప్రతి సంవత్సరం కూడా చీర కాసు తీసుకొని టెంపుల్‌కైతే వెళ్ళి అక్కడే అమ్మవారికి చూపించుకుంటాననమాట. సో, ఈసారి కూడా అలాగే వెళ్ళి నర్సీపట్నం దుర్గమ్మ టెంపుల్‌లో పెట్టుకున్నాను. ఇంకా నర్సీపట్నం వెళ్ళంగానే కాసు తీసుకోవటానికి షాప్‌కి వెళ్ళాము. ఇంకా అక్కడ కాసు తీసుకొచ్చి ఇంకా లైన్ వెళ్ళేసరికి లైన్ అయితే చాలా తక్కువుంది. ఇంకా మేము కూడా లేట్‌గా వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ. నార్మల్‌గా అయితే శ్రావణ శుక్రవారం అస్సలు ఖాళీ ఉండదు. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ 8 వరకు కూడా అలా రష్‌గానే ఉంటుంది. ఇంకా అమ్మవారికి చీర కాసు చూపించేసి ఇంకా బయట చుట్టూ టెంపుల్ చుట్టూ కూడా అమ్మవారి విగ్రహాలైతే ఉంటాయి. ఇంకా బయట కూడా అమ్మవారి రూపం ఉంటుంది విగ్రహం. అక్కడ తీసుకొచ్చి నా చేతుల మీదుగా అమ్మవారికి చూపించుకున్నాను. అలాగే నేను తీసుకొచ్చిన చిన్న జ్యువెలరీ ఒకటుంది. అది కూడా అమ్మవారికి చూపించేసి తీసుకున్నాను. కాసేపు అక్కడే టెంపుల్‌లో కూర్చొని అమ్మవారికి చూపించిన కాసుని మెడలో కట్టేసుకున్నాను. తర్వాత జ్యువెలరీని పాపకైతే వేశాను. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి బయట ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా పసుపు, కుంకుమ నైవేద్యం సమర్పించుకొని, దండం పెట్టుకొని అక్కడి నుంచి పాలిమార్‌కి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇదే ఫ్రెండ్స్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.